హలో ఫ్రెండ్స్. నేనైతే మా ఇంటి గృహప్రవేశం కోసం అని చెప్పేసి ఊరికొచ్చాను గదా! ఇప్పుడైతే హైదరాబాద్ అని తిరిగి వెళ్ళిపోతున్నాను. మాకైతే రైల్వే స్టేషన్ అనేది మా ఊర్లో లేదు. మేము పక్కన వేరే ఊరికెళ్ళి ఎక్కాలి ట్రైన్‌లో వెళ్ళాలంటే. సో, నేను ఇప్పుడు అలాగే వెళ్తున్నాను అనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాను. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది గదా ట్రైన్. ఇప్పుడైతే మనం ఆ ట్రైనే ఎక్కాలనమాట. సో, అది పక్క ప్లాట్‌ఫామ్‌లో ఉంది. ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి దాటుకొని అక్కడికెళ్ళేసి ఎక్కాలనమాట. నా దగ్గరైతే ఒక ట్రాలీ బ్యాగ్ అయితే ఉందనమాట. అండ్ తగిలించుకునే బ్యాగ్ అయితే ఒకటుంది. నేను ఎస్కలేటర్ ఉంటదని భలే ఆనందంగా వచ్చానండి బయట నుంచి. ఎస్కలేటర్ అయితే ఉంది. బట్ అదైతే వర్క్ అవ్వట్ల. సరేలే ఎస్కలేటర్ పోయింది గదా! లిఫ్ట్ కోసమన్నా చూస్తే లిఫ్ట్ కూడా వర్క్ అవ్వట్ల. అన్నీ నాకే జరుగుతారా నాయనా అనుకోని చెప్పేసి ఇంకా ఎట్టో కట్ట ఆ ట్రాలీని చిన్నంగా తీసుకొని ఎక్కి వెళ్తా ఉన్నాననమాట. ఇప్పుడే ఒక పెద్దాయన ఆ ట్రాక్స్ దాటుతూ ఉన్నారండి. అది చూసాను. అది చూసిన తర్వాత నాకిలా చెప్పాలనిపించింది ఈ వీడియోలో. ఎప్పుడైనా సరే మీరు ట్రాక్స్ దాటొద్దండి. అంటే ట్రైన్ కోసం హరీబరీగా అట్లా దాటొద్దు. ట్రైన్ ఎదురుగా రాకపోయినా సరే మీరు పడిపోవడము, అక్కడ గులకరాళ్ళన్నీ ఉంటాయి. అనవసరంగా మీకు దెబ్బలు తగులుతాయి. సో, దయచేసి అలా వెళ్ళకండి. అదేదో అరగంట ముందే వచ్చారంటే మనకి నిదానంగా, నీట్‌గా లిఫ్ట్ ఎక్కువ ఎక్కలేనోళ్ళు ఎస్కలేటర్ ఎక్కువ ఎలాగోలాగా వెళ్ళొచ్చు. దయచేసి అలా అయితే వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైన్ అయితే సింహపురి ఎక్స్‌ప్రెస్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సింహపురి ఎక్స్‌ప్రెస్ నాకు బాగా గుర్తుంది. నేను పోయినసారి ట్రైన్ వ్లాగ్ ఒకటి షేర్ చేశాననమాట. పోస్ట్ చేశాను. దాంట్లో కింద కమెంట్ వచ్చింది నాకు. మీరు ట్రైన్ డీటెయిల్స్ అసలు చెప్పలేదు. చెప్పకపోతే ఎలా చూస్తారు అని చెప్పేసి. నేను చెప్దామనే అనుకున్నానండి. బట్ అది మిస్ అయిపోయింది. వీడియోలో నేను కంటెంట్ చెప్పేటప్పటికి అది మిస్ అయిపోయిందనమాట. సో, మాట్లాడుతూ ఇక్కడ ఇద్దండి థర్డ్ ప్లాట్‌ఫామ్‌లో ఉంది ట్రైను. సో, థర్డ్ ప్లాట్‌ఫామ్‌లోకైతే దిగేశాననమాట. అండ్ ఇదొచ్చేసి మళ్ళీ చెప్తున్నా సింహపురి ఎక్స్‌ప్రెస్ అనమాట. సికింద్రాబాద్ స్టేషన్‌కి నేను రిజర్వేషన్ చేసుకున్నా. యాక్చువల్‌గా అయితే నేనెప్పుడు స్లీపరే చేసుకుంటా. ఈసారి ఫస్ట్ టైము 3 అంటారు గదా! థర్డ్ టైరో, 3 అంటారు. నాకంత క్లారిటీ లేదు. అది బుక్ చేసుకున్నా అనమాట. నాకు వేరే ఆప్షన్ లేక బుక్ చేసుకున్నా. అసలు నార్మల్ స్లీపర్‌లో అయితేనే నేను ఆ చలికి గజగజ వణికిపోతాను. ఇంక ఏసీ అంటే నా వల్ల కాదనమాట. కానీ ఈసారికి తప్పదు. అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. ఇంక వేరే ఆప్షన్ లేదు. యాక్చువల్‌గా మేము ఫస్ట్ అయితే థర్డ్ టైర్ ఏసీనే బుక్ చేసుకున్నామండి. రిజర్వేషన్ చేసుకునేటప్పుడు అలాగనే చేసుకున్నాము. కానీ ఈళ్ళు మధ్యలో ఏమైందో తెలీదు. మధ్యలో కొన్ని బోగీలైతే యాడ్ చేసేసారంట. యాడ్ చేసేసి మమ్మల్ని ఎకానమీలోకైతే తోసేశారు. రిఫండ్ వచ్చేసి మళ్ళీ మాకు ఇస్తామని చెప్పి మెసేజ్ చేశారనమాట. చాలామంది పాపం చూసుకోలేదు. వచ్చేసి వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నారు. ఇంక అందరూ వచ్చి రచ్చ రచ్చ అయిపోతుంది. ఇది మా ప్లేస్ అంటారు, ఇది మా ప్లేస్ అంటారు. అంటే ఆల్రెడీ ఎలాగో మెసేజ్‌లు వచ్చున్నాయి కండి. నార్మల్‌గా అంతకుముందు బుక్ చేసుకున్నప్పుడు చూపిస్తున్నారు. హ్మ్. చిన్న చిన్న గొడవలైతే అయ్యాయన్నమాట ట్రైన్‌లో. సో, ఇదొచ్చేసి ఇవన్నీ ఏసీ బోగీస్ అనమాట. ఇది మనం ఎక్కాల్సిన బోగీ. సో, మనమైతే ఎక్కేసాము. ఇప్పుడు మీకు ఈ ట్రైన్‌లో ఈ బోగి చిన్ని టూర్ చేస్తా అనమాట. నాకు తెలిసి చాలామంది ట్రావెల్ చేసే ఉంటారండి. చాలామందికి తెలిసే ఉంటది. కాకపోతే నేనైతే ఫస్ట్ టైము. సో, నేను జస్ట్ నార్మల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ చూసిన వాళ్ళుంటే గనక, తెలిసిన వాళ్ళుంటే గనక, ఈ వీడియో చూడొద్దు అనుకుంటే గనక, ఈ పార్ట్‌ని మళ్ళీ ఎక్కువ గాదు. ఈ పార్ట్‌ని వరకు స్కిప్ జేసుకోండి. ఇక్కడైతే మనకు స్లైడ్ డోర్ ఇచ్చేశారు. ఆ వైపుదైతే అసలు పని చేయట్లేదు. ఈ వైపుది ఒక్కటే పని చేస్తుంది మనకి. సో, లోపలికెళ్ళాకైతే బానే ఉందండి. అంటే నార్మల్‌గా ఏసీకేంటంటే నేను కర్టన్స్ అయితే చూసాను. బయట నుంచేలెండి. లోపలికి ఎప్పుడు ఎళ్ళలేదు. కర్టన్స్ అయితే చూసాను. ఇక్కడైతే కర్టన్స్ లేవు. మనకి మామూలుగా ఈ ఫుడ్‌కి హోల్డింగ్స్ గానీ, బాటిల్ హోల్డింగ్స్ కానీ ఇది బాటిల్ హోల్డింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అదొచ్చేసి బాటిల్ హోల్డింగ్. ఇంకా ఈ పక్కదొచ్చేసి ఫోన్‌లు పెట్టుకోవడానికి గానీ ఆహ్, అట్లా మిర్రర్ ఉంది. తర్వాత మంచిగుందనమాట. నాకైతే నార్మల్ స్లీపర్‌కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాకపోతే
ఏసీకి, థర్డ్ ఏసీ ఎకానమీకి డిఫరెన్స్ ఏందంటే 11 సీట్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయంట. దానివల్ల మనకేందంటే కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటది. నిజంగానే కంజెస్టెడ్‌గా ఉందండి. మామూలుగా సైడ్ లోయర్, సైడ్ అప్పర్ ఉంటాయి గదా! వాళ్ళకి ఇబ్బందే లేదు. ఎళ్ళిపోవచ్చనమాట. మీరు ఒకవేళ ఎప్పుడైనా బుక్ జేసుకోవాలనుకుంటే గనక సైడ్‌లే తీసుకోండి. ఒకవేళ సీట్స్ ఉంటే గనక. ఈ పక్కయి తీసుకున్నారేంటంటే కొంచెం పొడవాళ్ళుంటారు గదా! మనం కాళ్ళు ముడుచుకోవాల్సొస్తదనమాట పడుకున్నప్పుడు. ఓకేనా? కాళ్ళు ముడుచుకొని పడుకోవాల్సొస్తది. అంత ఫ్రీగా ఏముండదు. అదే సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అనుకో ఎగ్జాక్ట్‌గా 6 ఉంటది. 6 అడుగులు ఉంటదనమాట. సో, మీకు ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదు. కానీ మధ్యలో ఈ ఈ స ఇవి తీసుకున్నారంటే మాత్రం కొంచెం కంజెస్టెడ్‌గానే ఉంటది. అందరూ ఎకానమీ క్లాస్ కంజెస్టెడ్ అని చెప్తా ఉంటారు గదా! అని విన్నాను నేను చాలా సార్లు. బట్ ఇప్పుడు నేనైతే వెళ్లి చూసాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇదనమాట. సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అయితే అస్సలు డోకానే లేదు. మీరు కావాలంటే మంచిగా దాన్ని బుక్ చేసేసుకోవచ్చనమాట. కానీ ఇవొచ్చేసి కొంచెం కంజెస్టెడ్‌గా ఉన్నాయి. అన్ని ట్రైన్స్‌లో ఇలాగే ఉంటాయో, లేకపోతే ఈ ట్రైన్‌లో మాత్రం ఇలా ఉందో అది కూడా నాకు తెలీదు. ఇక్కడైతే మనకు బెడ్ షీట్స్ అవన్నీ పెట్టేసున్నారు. కవర్లు అయితే పెట్టున్నారు. మరి ఇవి ప్రతిరోజు కొత్తయి తీసుకొస్తారేమో, లేకపోతే ఉతికి కవర్ల వరకే కొత్తవి ఉంటాయో మనకైతే తెలీదు. దిండ్లు, కవర్లు అన్నీ అక్కడ పెట్టేసున్నారు. ఆహ్, ఆ విషయం అయితే తెలీదనమాట దుప్పట్ల విషయం అయితే. ఒక రగ్గుంది, 2 తెల్ల దుప్పట్లున్నాయి, ఒక దిండుందనమాట. సో, మనకు కూడా ఇస్తారులెండి ప్యాకింగ్. లేదంటే అక్కడే పెట్టేసుంటారు. మనమైనా తీసుకోవచ్చు. సో, నా ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మొత్తానికి ఈ, ఈ చిన్ని ఇంట్రొడక్షన్ అనమాట. ఈ థర్డ్ ఏసీ ఆహ్, ఈ ఏమంటారు? థర్డ్ ఏసీ ఎకానమీ ట్రైన్‌కి నా చిన్ని ఇంట్రడక్షను. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్‌నయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు గానీ సబ్స్క్రిప్షన్ అయితే కొంతమంది మాత్రమే చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ సరేనా? సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ అయితే నేను పెడతాను. ఆహ్, ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేమైనా సజెషన్స్ ఉంటే గనక నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, మనకైతే ఇద్దండి దిండిచ్చారు, దుప్పటిచ్చారు. ఆ కవర్ మీద ఏందేందో రాసున్నాయనమాట. ఎత్తుకెళ్ళకూడదు, పట్టుకెళ్ళకూడదు, ఇక్కడే పెట్టేయాలి అని చెప్పేసి రాసేసున్నాయి. ఏం చేసుకుంటాం మనం వాటిని తీసుకెళ్ళి అనిపించింది నాకైతే. సో, ఫైనల్లీ నేను నిద్రపోయాను. నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి ట్రైన్ ఆహ్, దాదాపు వచ్చేసిందనమాట. ఇంక 1 అవర్ అలా జర్నీ ఉంది. సో, ఇదొచ్చేసి దగ్గర ఇంక 2 కిలోమీటర్స్ అలా ఉంటదనమాట సికింద్రాబాద్‌కి. అదనమాట ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, డూ సబ్స్క్రైబ్.